నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ప్రయాణాలకి పొద్దున్నే టిఫిన్కి హడావిడి లేకుండా చేసుకునే ఇన్స్టెంట్ చట్నీ పొడి తయారీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, 1 కప్పు ఎండుమిర్చి, 2 వెల్లుల్లి గడ్డలు, 1 కప్పు వేరుశనగ గుండ్లు, ఇంగువ, చింతపండు, తగినంత ఉప్పు. స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఇందులో వేరుశనగ గుండ్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేరుశనగ గుండ్లు వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొట్టు వదిలేదాకా వేయించుకోవాలి. పొట్టు వదులుతున్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దీనిలో తీసుకున్న తాలింపు గింజలను వేసి వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ కట్టేసి చింతపండు, వెల్లుల్లిపాయలు వేసి చెమ్మ లేకుండా తిప్పుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. ఈ మిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తటి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశనగ గుండ్లను వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని చట్నీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఈ పొడిని 3 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో కొంచెం కొంచెంగా నీరు పోసుకొని కలుపుకుంటే ఇన్స్టెంట్ చట్నీ రెడీ. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.